Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మోస్ట్ పాపులర్ కాన్సెప్ట్ ఒకటి, బట్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ కాన్సెప్ట్. చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ ఐ హ్యావ్ టు సే దిస్. చాలా ఆలోచించాను, చెప్పాలా వద్దా అని, బట్ ఐ మస్ట్ సే అని అనిపించింది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు, అంటే సిచ్యువేషన్ ఏంటి? వెరీ సూన్ ఇప్పుడు వాగ్దాన దేశంలోనికి వాళ్ళు ఎంటర్ అవబోతున్నారు. సో ఆల్మోస్ట్ చివరికి వచ్చేసారు. అబౌట్ టు కాంక్వర్ ఆర్ అబౌట్ టు ఎంటర్ ద ప్రామిస్డ్ ల్యాండ్. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మీరు ఆ వచనాలు గుర్తు పెట్టుకుంటే మంచిది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 1వ వచనం. మీరు స్వాధీనపరుచుకున్నటకు మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోతున్న దేశం, లేదా ఇచ్చిన దేశం, అక్కడ మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించే గైకొనవలసిన కట్టడలు. సో చాలా క్లియర్గా ఉంది. ఏ దేశాన్ని అయితే మీరు స్వాధీనపరచుకుంటారో, ఎక్కడైతే మీరు ఇక లైఫ్ టైం జీవించబోతున్నారో, అక్కడ మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలు, విధులు. అంటే ఆల్రెడీ లేవియాకాండం మొదలుకొని చెబుతూనే ఉన్నాడు. అయితే ద్వితీయోపదేశ కాండం మనందరికీ తెలుసు, సెకండ్ టైం మళ్ళీ వాటిని రిమైండ్ చేస్తున్నాడు. అయితే ఏమేం చేయాలనే విషయంలో చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకి 2వ వచనంలో విగ్రహారాధన వద్దు అని చెప్పాడు, 2-3 వచనాలు. అయితే 5వ వచనంలో ఒక స్పష్టమైన ఒక సంగతి మాట్లాడుతున్నాడు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. సో ఇక్కడ ఒక హింట్ ఉందన్నమాట. ఏంటంటే వెరీ సూన్ మీరు అక్కడికి వెళ్ళాక ఇవన్నీ మీరు అనుసరించి గైకునే క్రమంలో మీ దేవుడైన యెహోవా మీకు ఏం చేస్తారంటే తన నివాస స్థలముగా ఒక ప్లేస్ని ఏర్పరచుకుంటున్నాడు. అక్కడికి మీరు రెగ్యులర్గా రావాల్సి వస్తుంది. మీరు అక్కడికి వచ్చి ఆరాధన చేయాల్సి వస్తుంది. అక్కడికే మీరు యాత్రలు చేయాల్సి వస్తుంది ఫర్ వర్షిప్ సేక్. మనకి తెలుసు, మెల్లగా అది జెరూసలేం అయిపోయింది. ఈ ప్రత్యక్ష గుడారం కాస్త సొలొమోను దేవాలయం అయిపోయింది, టెంపుల్ వచ్చేసింది. ఈ 12 గోత్రాలు, సమస్త గోత్రాల వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా, వాళ్ళ భూభాగాలు ఎక్కడున్నా కూడా అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రావాలి, ట్రావెల్ చేయాలి. ఇక్కడికి వచ్చి తమ ఆరాధన జరిగించాలి. అదే 6వ వచనంలో ఉంది. అక్కడికే మీరు మీ దహన బలులు, మీ బలులు, దశమ భాగాలు, ప్రతిష్ఠితాలు లేదా నైవేద్యాలు, మీ మొక్కుబడి అర్పణలు, మీ స్వేచ్ఛార్పణలు, పశువుల్లోనూ గొర్రె మేకల్లోనూ తొలిచూలు వాటిని తీసుకొని రావాలి. సో ఈ సీక్వెన్స్ మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఏ దేశాన్ని అయితే దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఏ దేశాన్ని అయితే దేవుడు మీకు ఇవ్వబోతున్నాడో ఆ దేశానికి మీరు వెళ్ళాక లైఫ్ అంతా అక్కడ మీరు జీవించబోతున్నారు. ఇక దట్స్ యువర్ పర్మనెంట్ హోమ్ ల్యాండ్ అవుతుంది. అక్కడ మీరు కొన్ని పాటించాలి. వాటిలో ఒకటి, మీరు ఫ్రీక్వెంట్గా దేవుడు ఏర్పాటు చేసుకునే ఒక స్థలానికి, మనకు అర్థం అవటం కోసం యెరూషలేం దేవాలయానికి మీరు రావాల్సి వస్తుంది. మీరు వచ్చి మీ ఆరాధన అక్కడ మీరు జరిగించాలి. సో ఈ 6వ వచనంలో ఒక లిస్ట్ ఉంది. మీ దహన బలులు, దశమ భాగాలు, ప్రతిష్టార్పణలు, నైవేద్యాలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు. సో రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క బలి మీనింగ్ ఏంటి అంత చెప్పుకునే టైం మనకు లేదు. ఇంకెప్పుడైనా దాన్ని మనం చూడొచ్చు. అయితే వీటిలో మనం ఇవన్నీ వదిలేసాం. దహన బలులు, స్వేచ్ఛార్పణలు, మొక్కుబడులు ఇవన్నీ పోయినాయి.
దశమ భాగం ఒకటే మిగిలిపోయింది. తెలుగు క్రిస్టియన్ చర్చెస్ ఇదొకటి పట్టుకొని ఇంకా వేలాడుతున్నారు కానీ మిగతా అయిపోయినాయి. దానికి ఏమని అంటున్నారంటే అవి అవసరం లేదు, కొత్త నిబంధనకు వచ్చేసాం కాబట్టి అవన్నీ యేసుక్రీస్తు వారు నెరవేర్చారు, దశమ భాగం మాత్రం ఆయన నెరవేర్చలేదు, మనమే ఫుల్ఫిల్ చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో కాంటెక్స్ట్ మనం చూస్తే మీరు దేవాలయానికి వచ్చినప్పుడు ఎటువంటి అర్పణలు అంటే కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా, లేకపోతే పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపంతో వచ్చారా, లేదా దేవుడు మీకు ఏదైనా మేలు చేస్తే కృతజ్ఞతగా వచ్చారా, లేదా మీకు ఏదైనా ఒక స్పెసిఫిక్ నీడ్ కోసం మొక్కుబడి అర్పణ చేసుకున్నారా, లేదు ఏ కారణం లేదు, మేము దేవుళ్ళు ఆనందిస్తున్నాము, దేవుడు మమ్మల్ని దీవించాడు, వీఆర్ జస్ట్ హ్యాపీ, కృతజ్ఞతగా మేము వచ్చాము, స్వేచ్ఛార్పణలు ఇవ్వాలనుకుంటున్నాము, దాని పెద్ద రీజన్ ఏమీ లేదు అనుకున్నప్పుడు, వాట్ ఎవర్ బి ద రీజన్, మీరు అక్కడికి రావాల్సిందే. సో యెరూషలేము రావాలి, అక్కడ మీ ఆరాధన లేకపోతే మీ బలులు, మీ అర్పణలు సమర్పించాలి. అయితే ఈ ఆరాధనకు, ఈ అర్పణలకు ఒక కండిషన్ పెట్టాడు. 7వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో లేదా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపాలి. ఎంత ఇంపార్టెంట్ వర్స్ చూడండి. విత్ ఆల్ యువర్ ఫ్యామిలీ మీరు రావాలంటున్నాడు. సో దేవుడు మా కుటుంబాన్ని దీవించాడు అని అనుకున్న వాళ్ళు 6వ వచనంలోని వివిధ అర్పణలు, కానుకలు ఇవ్వాలని అనుకున్న వాళ్ళు కుటుంబ సమేతంగా రండి, దేవుడు మా ఫ్యామిలీని బ్లెస్ చేశాడు అన్నప్పుడు యు కమ్ విత్ యువర్ ఫ్యామిలీస్, మీ దేవుడిని యెహోవా సన్నిధిని భోజనం చేసి, దట్స్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఏంటంట, మీరు అక్కడికి వచ్చి భోజనం చేయండి, మీరు అక్కడికి వచ్చి వండుకోండి. ఇంకా కొంచెం సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, అక్కడ అర్పించే బలులు, దాని తాలూకు మాంసాన్ని మీరు వండుకొని తినండి అని చెప్తున్నాడు అనమాట. సో యాజకుడు మొత్తం తినడు కదా, యాజకుడు కావాల్సిన పోర్షన్ యాజకుడు తీసుకుంటాడేమో, మిగిలిన వాళ్ళది ఇంకెవరికో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒకవేళ దాన్నే వండుకొని తిన్నా, లేకపోతే విడిగా మీరు ఇంకోటి తెచ్చుకొని వండుకొని తిన్నా, అకేషన్ ఏంటంటే యు కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్ విత్ ఆల్ యువర్ ప్రైజ్ అండ్ గ్రాటిట్యూడ్. అక్కడే మీరు వండుకొని హ్యాపీగా, సంతోషంగా ఒక చిన్న ఫీస్ట్, విందు భోజనం చేసుకొని దేవుడు మిమ్మల్ని దీవించినందుకు సంతోషించండి, మీ చేతి పనులన్నిటి యందు సంతోషించండి. సో అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. ఒకటి, ఎక్కడికి రావాలో చెప్పాడు, ఎందుకు రావాలో రీజన్, వర్షిప్ చెప్పాడు, అర్పణలు, సాక్రిఫైస్. 3, ఎలా రావాలో కూడా చెప్తున్నాడు, విత్ యువర్ ఫ్యామిలీస్. ఇది మీరు తర్వాత కొంచెం స్టడీ చేయండి, నేను చాలదు కాబట్టి సందర్భం నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. 12వ వచనం, మీరు మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, అంటే 11వ వచనంలో ఇప్పుడు దాకా మనం చదువుకున్నవన్నీ క్రోడీకరించి ఒక వచనంలో చెప్పాడు. 11వ వచనం మీరు చూస్తే ఇప్పుడు దాకా మనం చదువుకున్నది మొత్తం ఒక వచనంలో చెప్పేశాడు. మీ దహన బళ్ళు, దశభాగాలు, ప్రతిష్ఠితాలు, నైవేద్యాలు, ఎట్సెట్రా ఎట్సెట్రా, మీ దేవుడని యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకుని రావాలను. అంటే వాట్ ఆల్ వి రెడ్ ఇన్ ద అబవ్ వర్సెస్ సమరైజ్ చేశాడు అనమాట. దెన్ కమ్స్ ద 12th verse, మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. సో ఇందాక ఓన్లీ ఫ్యామిలీస్ అన్నారు, కానీ యాక్చువల్గా ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ ఉంది. నాట్ ఓన్లీ యువర్ ఫ్యామిలీస్, మీ పిల్లలు, మీ దగ్గర పని చేసేవాళ్ళు, తర్వాత లేవీలు. ఇక్కడ ఒక మరి ఎట్లా చూడాలో, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. మీ ఇండ్లలో ఉండే లేవీలు అంటే, నేను ఎర్లీ డేస్లో ఏమనుకునేవాడిని అంటే ఒక్కొక్క లేవీడు ఒక్కొక్క ఇంట్లో ఉండేవాడేమో అనుకునేవాడిని. అంటే పంచుకున్నారేమో బాధ్యత అని. అలా ఉండాల్సిన అవసరం లేదు, బట్ మీతో పాటే ఉంటున్నారు, మీ మీ నైబర్హుడ్లోనే ఉంటారు లేవీలు కూడా. బట్ మీలాగా వాళ్ళకి స్వాస్థ్యం దేవుడు ఇవ్వలేదు, నేను చూసుకుంటాను వాళ్ళని అన్నాడు. కాబట్టి వాళ్ళు మీలాగా పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకోరు, దేవుడే వాళ్ళని పోషించాలి. అంటే దేవాలయపు వ్యవస్థకు సంబంధించిన పోషణే వాళ్ళ పోషణ. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే 12వ వచనం మీరు జాగ్రత్తగా చూస్తే,
మీరు మీ ఫ్యామిలీతో పాటు రండి. మీ దగ్గర పనిచేసే వాళ్ళు దాసులు పనికత్తెలను కూడా తీసుకుని రండి. అలాగే లేవీయులు కూడా మీతో పాటు ఉండాలి. లేవీయులు కూడా జాయిన్ అవ్వాలి. సో అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే నేను కొంచెం లిబర్టీ తీసుకుంటున్నాను, టైం చాలట్లేదు కాబట్టి. 18వ వచనం కూడా మీరు చూడగలిగితే 18వ వచనం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయి ప్రయత్నాలన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించు. తర్వాత ఇంకా కింద మీరు చదువుకోండి. ఇదే రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వచ్చాడు. సో 14వ అధ్యాయం 14వ అధ్యాయం కూడా ఒకసారి మనం చూస్తే జస్ట్ ఆ రిపిటేషన్ ఉంటుంది. 14వ అధ్యాయంలో కూడా కొన్ని ఆజ్ఞలు రిపీటెడ్గా మనకు కనపడతాయి. 27వ వచనం, 27వ వచనం, లేవీయులను విడవకూడదు. దేవుడు మిమ్మల్ని ఎంత బ్లెస్ చేస్తాడో. 26 కూడా మీరు చూడండి. అక్కడే నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవాలను. ఎన్నిసార్లు రిపీటెడ్గా ఉందో చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన పని 28 అనమాట. నేను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరాలకు ఒకసారి ఆ పంటంతా తీసుకొని ఈ బ్యాచ్ అందరినీ తీసుకొని దేవుడి సన్నిధికి రావాలి. 29, అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలు, నేనుంటున్న పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. రిపీటెడ్గా నేను ఇక్కడిక్కడే పక్కనే ఉన్నాయి కాబట్టి 12, 14 ఇలా చూపించాను. బట్ రిపీటెడ్గా ఈ ద్వితీయోపదేశకాండం, లేవియా కాండాల్లో ఈ థీమ్ మనకు కనపడుతుంది. ఏంటంటే మీరు మీ పని వాళ్ళని తీసుకొని రండి. నేను ఆ వచనాలన్నీ చదివించట్లేదు, మనకు సమయం చాలదు కాబట్టి. ఎందుకు పని వాళ్ళని తీసుకొని రావాలి అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అక్కడ. మీరు ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, అది మీరు మర్చిపోవద్దు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తులో వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో మీరు అది మర్చిపోకండి. వాళ్ళు మిమ్మల్ని కనీసం మనుషుల్లాగా కూడా చూడలేదు. దే డి నాట్ ట్రీట్ యూ ప్రాపర్లీ. చాలా దారుణంగా ట్రీట్ చేశారు. అంటే మీ ఇటుకలకి మీరే ఎదురు డబ్బులు పెట్టుకొని తెచ్చుకొని చేసి ఆ ఇటుకలు మళ్ళీ ఫ్రీగా రాజుగారికి ఇచ్చేయాలి. అంటే ఘోరమైన కట్టు బానిసత్వంలో మీరు సఫర్ అయ్యారు. ఒక బానిసను ఎలా చూడకూడదు, ఒక పనివాడిని ఎలా చూడకూడదు అంటాకి ఐగుప్తుల ఉదాహరణ అయితే, ఒక పనివాడిని ఎలా ట్రీట్ చేయాలో ఒక డివైన్ మోడల్ ఇప్పుడు దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. మీరు అలా చూడొద్దు. మీరు పని వాళ్ళని ఐగుప్తీయులు చూసినట్టు చూడొద్దు. ఇశ్రాయేలీలు తమ దగ్గర పనిచేసే వాళ్ళని వేరేగా చూస్తారు. వేరేగా అంటే తక్కువగా కాదు, సమానంగా చూస్తారు. తమ ఇంటి సభ్యుల్లాగా చూస్తారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యజమాని పనివాడనే తారతమ్యం కనపడదు. తమ కుటుంబ సభ్యులతో సహా తమ ఇంట్లో పనిచేసే వారిని కూడా వెంట తెచ్చుకొని వస్తారు. కలిసి అక్కడే కూర్చొని భోజనం చేసి సంతోషిస్తారు, కలిసి భోజనం చేస్తారు. మా ఇంట్లో నేను యజమాని పనివాడని ఒకవేళ ఉంటదేమో, కానీ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు వీఆర్ ఆల్ వన్ అండ్ ఈక్వల్ బిఫోర్ ద లార్డ్ అని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఒకప్పుడు నేను బానిసగా ఉన్నాను, ఇప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించావు, కాస్త సమృద్ధి కలిగింది, నా ఇంట్లో కూడా 4 పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను అన్నం పెట్టగలుగుతున్నాననే కృతజ్ఞతతో ఈ వ్యక్తి తన కుటుంబంలో సభ్యులు, తన దగ్గర పనిచేసే వాళ్ళని వెంట తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో తాను కనపరుచుకుంటాడు. సీ ద బ్యూటిఫుల్ మోడల్. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి మా దగ్గర పనిచేసే వాళ్ళని దేవుడి సన్నిధిలో కలిసి ఒకే చోట ఈక్వల్ అనుకునే ఒక చోట కూర్చొని కలిసి భోంచేసి వీఆర్ ఆల్ వన్ అండ్ ఈక్వల్ బిఫోర్ ద లార్డ్ అని మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకుంటారు. రెండవది, వాళ్ళు లేవీలను మర్చిపోకూడదట. ఎందుకంటే దేవుడు వాళ్ళని
ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళ బాధ్యత మీరు తీసుకోండి అన్నాడు. కాబట్టి 12 గోత్రాల్లో ఒకవేళ ఇలా అనుకుంటే 12 గోత్రాల్లో 11 గోత్రాల వాళ్ళు ఈ బాధ్యత తీసుకొని లేవీలను పోషించాలి. సో ఇజ్రాయేల్ పౌరుడికి 2 బాధ్యతలు ఉన్నాయి ఇప్పుడు. ఏంటి ఆ 2 బాధ్యతలు అంటే, ఒకటి తన దగ్గర ఉన్న పూర్ పీపుల్ని లేకపోతే తన దగ్గర పనిచేసే వాళ్ళని, ఈ 29వ వచనం మీరు చూడగలిగితే చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. నీ ఇంటనున్న పరదేశులు 14వ అధ్యాయం 29వ వచనం. 14వ అధ్యాయం 29వ వచనం. నీ ఇంటనున్న పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రు. సో ఈ ఫుడ్ గురించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే, నేను మీకు అర్థం అవడం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీళ్ళు రెగ్యులర్గా వచ్చి అర్పించే అర్పణ అయినా కానీ, డైలీ జరిగే ఒక ప్రాసెస్ అయినా కానీ, చాలా పెద్ద వ్యవహారం దేవాలయం నిర్వహణ. ప్రత్యక్ష గుడారం కానివ్వండి, దేవాలయం కానివ్వండి. ఎంతమంది ఉంటారు? 12, 13 గోత్రాల వాళ్ళు, అర్ధ గోత్రాలు కూడా కలుపుకుంటే. ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒకళ్ళు దేవాలయానికి వచ్చి అర్పిస్తూనే ఉంటారు. పాపం చేయని వాడెవడు, దేవునికి కృతజ్ఞత చెప్పని వాడెవడు, అక్కర్లేని వాడెవడు, ఏదో ఒక కారణం చేత ఏదో ఒక అర్పణ పట్టుకొని దేవాలయానికి వస్తూనే ఉంటారు. బోలెడంత, ఇలా అనుకుందాం మీకు అర్థం అవటం కోసం, ఒక మేక పిల్లనో గొర్రె పిల్లనో ఎవరికి వాళ్ళు తీసుకొచ్చి అర్పిస్తూ ఉంటే ఎంత మాంసం అక్కడ పోగవుతుంది. లేవీలు తీసుకున్నా కూడా ఎంత తీసుకుంటారు? సో ప్రధాన యాజకుడి ఫ్యామిలీ ఒకటే కాదు, ఎంటైర్ లేవీ గోత్రం ఉన్న కుటుంబాలన్నీ పోషించబడాలి. సో ఆ సిస్టమ్ని దేవుడు అలా ఏర్పాటు చేశాడు. దేవాలయ నిర్వహణ కింద దాన్ని కలిపాడు. అంటే 29వ వచనం మీరు చూస్తే, మీరు అర్పించే ఆ అర్పణలు, వాటి వల్ల వచ్చే ఆ ఫ్రూట్ ఏదైతే ఉందో, అది ధాన్యం కానివ్వండి, నైవేద్యం కానివ్వండి, తైలం అంటారా, మాంసం అంటారా, లేకపోతే తొలిచూలు అర్పణలు అంటారా, లేకపోతే పొలాల నుండి వచ్చిన ప్రథమ ఫలం పంట అంటారా, వాట్ ఎవర్ ఫ్రూట్ దేవుడు మీకు ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి దేవుడికి మీరు అర్పిస్తారో ప్రథమ ఫలంగా, అవన్నీ అక్కడున్న పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రికి డిస్ట్రిబ్యూట్ చేయటానికి సరిపోతాయి. నెహెమ్యా గ్రంథంలో ఇంకా క్లియర్గా ఉంటుంది. లేవీలకు ఒక బాధ్యత ఉంది. దేవాలయానికి వచ్చిన రిసోర్సెస్, వనరులన్నిటినీ సెగ్రిగేట్ చేసి అటు లేవీలకు, ఇటు పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రకు డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యత లేవీలదే. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. క్విక్గా ఒకసారి మనం 28వ అధ్యాయానికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఇది ఇశ్రాయేల్ ప్రజలు చేయాల్సింది. ఇశ్రాయేల్ ప్రజలు 2 బాధ్యతలు తీసుకోవాలి. ఒకటి పూర్ పీపుల్ను పట్టించుకోవాలి, 2 లేవీలను పట్టించుకోవాలి. ప్రధానంగా అంటే దేవాలయపు నిర్వహణ బాధ్యత, సమాజంలో ఉన్న పేద ప్రజల బాధ్యత ఎవరిది అంటే ఇశ్రాయేల్ ప్రజలు. వీళ్ళు తరచూ దేవాలయానికి వచ్చి తమ తమ అర్పణలు, తమ తమ కానుకలు ఇస్తూ ఉంటేనే 2 వర్గాల ప్రజలు పోషింపబడుతున్నారు. ఇంకెంతకంటే సింపుల్గా నేను దాన్ని సింప్లిఫై చేయలేను. వీళ్ళు రెగ్యులర్గా టెంపుల్కి వచ్చి అర్పించటం వల్ల, దేవాలయానికి రావటం వల్ల, అర్పణలు, నైవేద్యాలు, కానుకలు ఇవ్వటం వల్ల అటు లేవి సమాజం, ఇటు సమాజంలో ఉన్న పేద ప్రజలు, అక్కర్లో ఉన్న వాళ్ళు పోషింపబడుతున్నారు. సో దేవుడు అలా పెట్టాడు ఆ వ్యవస్థని. దానికి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ కూడా ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీరు చూస్తే, ఇవన్నీ మీరు జాగ్రత్తగా పాటించండి, పాటించకపోతే వచ్చే నష్టాలు, పాటిస్తే వచ్చే ఆశీర్వాదాలు లిస్ట్ అవుట్ చేశాడు. చాలా చాలా భయం కలిగించే అధ్యాయం 28వ అధ్యాయం. మొదటి భాగమేమో ఎలా ఉంటుందో, వాళ్ళది ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్పాడు. రెండవ భాగం వాళ్ళు దేవుని మాట వినకపోతే వచ్చే శాపాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాడు. చాలా చాలా స్కేరీగా అనిపిస్తుంది. అయితే మీ దృష్టికి నేను చూపించాల్సిన ప్రధానమైన వచనం ఏంటంటే, దీవెనకు సంబంధించి కానీ,
లేకపోతే శాపానికి సంబంధించి కానీ దీంతో ముడిపడిన విచిత్రమైన ఒక ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. అది నేను మీకు చూపించాలి. సో క్విక్గా మీరు చూడగలిగితే ఏ విధమైన దీవెనలు ఉన్నాయో 2వ వచనం చెప్పుకుంటా వచ్చాడు. 28:2 పొలాలు దీవించబడతాయి. 4వ వచనం పిల్లలు, మందల, మీ పాడి పంటలు, ఇంట్లో వస్తువులన్నీ సమృద్ధిగా ఉంటాయి. నీ ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. నీ పనుల్లో తోడుగా ఉంటాడు. 7వ వచనం శత్రువులు ఎవరు రారు మీ దగ్గరికి. నీ కొట్లలో సమృద్ధి ఉంటుంది. బోళ్ళంత కూడబెట్టుకుంటావు. ఇలా చెప్పుకుంటూ వచ్చి 12వ వచనం ఈ మాట అన్నాడు. 12వ వచనం, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఈ వచనం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దేవుడు వాళ్ళు ఎలా దీవిస్తాడంటే వర్షాన్ని దాని కాలంలో పంపిస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేల్ సమాజంలో టైంకి వర్షం పడింది అంటే అది ఆశీర్వాదం. టైంకి వర్షం పడలేదు అని అంటే ఋతువుల ప్రకారం, కాలం ప్రకారం, సీజనల్గా రావాల్సినవి రాలేదు అంటే అది దేవుడి శాపం. సో క్లియర్. అది ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా, ఈవెన్ ప్రవక్తలు మాట్లాడేటప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నారు. దేవుడు వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వార్న్ చేస్తున్నాడు. మీకు వర్షం ఎందుకు రాలేదు తెలుసా అంటాడనమాట. ఎందుకు అంటే మరి మీరు అవిధేయులుగా ఉన్నారు, నేను అందుకే పంపలేదు. సో వర్షాన్ని దాని కాలంలో కురిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? వర్షం రావటం వల్ల వాళ్ళకి పంటలు, పాడి, పొలాలు అంటే ఏమంటాము రాబడి ఇవన్నీ ఉంటాయి. పైన మీరు చూస్తే 11వ వచనం నేల పంట విషయంలో సో దేవుడు వాటిని దీవిస్తాడు. తర్వాత పై వచనాలు మనం చూసాం, కొట్లను దేవుడు సమృద్ధిగా నింపుతాడు, గోడౌన్స్ అన్నమాట, ధాన్యం. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు రైన్. సో దేవుడు ఆశీర్వదించినప్పుడు వర్షాన్ని పంపిస్తాడు సకాలంలో. మంచిగా వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, పొలాలు ఫలిస్తాయి, మీరు బోళ్ళంతా సంపాదించుకుంటారు. దాన్ని అలంకారికంగా ఇలా అంటున్నాడు, ఆకాశమును తన మంచి ధననిధి. ఈ పోలిక చూడండి. ఆకాశాన్ని దేవుడు ఏమన్నాడంటే నా స్టోర్ హౌస్ అన్నాడు, నా ధననిధి, నా ఖజానా లాంటిది. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలన్నప్పుడల్లా కూడా నేను మీకు ఏం చేస్తానంటే నా ఆకాశాన్ని ఓపెన్ చేస్తాను. అంటే ఏంటంటే వర్షాన్ని కురిపిస్తానని అలంకారికంగా చెప్తున్నాడు. ఇట్స్ ఎ ఫిగరేటివ్. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఎప్పుడైతే దేవుడు తన ఆకాశాన్ని తెరుస్తాడో ఫుల్ అబండెంట్ రైన్ కురుస్తుంది. చక్కగా వీళ్ళు పంటలు పండుతాయి, సమృద్ధిగా ఉంటారు, మంచిగా వర్ధిల్లుతారు. ఇది వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానం. తర్వాత కొంచెం కిందకు వస్తే 23వ వచనం, ఒకవేళ మీరు గనక చెప్పిన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే, అవిధేయులైతే గనక నీ తలపైని ఆకాశం, ఎంత బాగుందో చూడండి ఆ మాట, నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును. అంటే హార్డ్ అయిపోద్ది, మీకు ఏం లేదు, ఒక్క చుక్క పడదు, ఎండిపోద్దని చెప్పడం, లేదా అసలు క్లోజ్ అయిపోయిందని చెప్పడం. నీ కిందనున్న నేల ఇనుము వలె ఉండును. రాక్ సాలిడ్ అయిపోద్ది, ఎండిపోతుంది, ఇనుములాగా అయిపోద్ది, ఒక మెటల్. ఇక దాంట్లోంచి ఏమి రాదు, సారం ఉండదు. 24వ వచనం, యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయను. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఈ వర్షం ఒకవేళ పడినా అది ఎటో వెళ్ళిపోద్ది, ఆ వర్షం ధూళి అయిపోద్ది, బుగ్గి అయిపోద్ది, నీకు ఆ చుక్క దొరకదు. ఓబద్యాలోనూ హగ్గైలోనూ నాకు రిఫరెన్స్ గుర్తులేదు, మంచు కూడా పడినవని అన్నాడు ఒక సందర్భంలో. అంటే ఏంటంటే కొన్ని చోట్ల వర్షం రాకపోయినా మంచు పడినా కూడా ఆ చెమ్మకి పంటలు, కొన్ని చోట్ల మొక్కలు మొలుస్తాయట, చిన్న చిన్నవి, కూరగాయలు లాంటివి ఏమైనా పండొచ్చు. అది కూడా ఇవ్వను నేను అన్నాడు, ఎందుకు, మీరు అవిధేయులైతే. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే పాత నిబంధన
ఈ కవనెంట్ ప్రామిసుల్లో వర్షం చాలా కీలకమైనది. దేవుడు తన ఏర్పరచుకున్న ప్రజలకు వర్షాన్నిచ్చి సమృద్ధినిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళు అవిధేయులైనప్పుడు ఆ వర్షాన్ని బిగబట్టి వాళ్ళు రియలైజ్ అయ్యేలా చేస్తాడు. ఇది రెగ్యులర్ స్టోరీ. ఏలియా కాలంలో వర్షం పడకపోవటం, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పడటం, ఏంటి కాంటెక్స్ట్? ఇదే కాంటెక్స్ట్. వాళ్ళు యెహోవాతో వాళ్ళకున్న రిలేషన్ సంబంధించి వాళ్ళు రెక్టిఫై అయితే వర్షం వస్తుంది, లేకపోతే లేదన్నట్టుగా అయిపోయింది. ఈ స్టోరీ రిపీటెడ్గా మనకు పాత నిబంధనంతా కనపడుతూ ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 1-2 వచనాలు చూసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలోను, అంటే మేబీ 10 నుంచి స్టార్ట్ అవుతుంది ఏమంటాం ఆ డిస్క్రిప్షన్. నేను ఒకసారి కొన్ని హింట్ ఇస్తాను, తర్వాత మీరు చదువుకోండి. నెహెమ్యా గ్రంథం రఫ్గా ఆ చాప్టర్స్ నేను మీకు చూపిస్తాను, తర్వాత మీరు చదువుకోండి, మనకు టైం చాలదు కాబట్టి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం దగ్గర నుంచి వీళ్ళు మళ్ళీ రియలైజ్ అవుతూ ఉంటారు. అంటే ఆ ముందు అధ్యాయానికి కూడా రిలీజ్ అవుతారు. అయితే 10వ అధ్యాయంలో నుంచి మెల్లగా మేము ప్రథమ ఫలాలు తీసుకొస్తాము, లేకపోతే మా అర్పణలు తీసుకొస్తాము, మేము కొన్ని నెగ్లెక్ట్ చేశాము. 10వ అధ్యాయంలో వాళ్ళకి ప్రేయర్స్, వాళ్ళ రిపెంటెన్స్ అంతా కనపడుతుంది. సో ఏమేమి నిర్ణయించుకున్నారు అంతా ఉందన్నమాట. 10వ అధ్యాయం 39వ వచనం, 10వ అధ్యాయం 39వ వచనం లేదా 37 కూడా చూడొచ్చు. 37 కూడా చూడొచ్చు. 37లో మీరు గుర్తించాల్సిన మాట అంటే రకరకాల పదార్థాలు, ఇవన్నీ మొదలైన వాటిని, నేను మధ్యలో చదువుతున్నాను, మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, ఆ వచ్చిన తర్వాత చదువుకోండి, మందిరపు గదులు అనే ఒక మాట. ఎందుకు అనంటే ఇది వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు. వీళ్ళు బబులోను చెర నుండి వచ్చిన తర్వాత దేవాలయాన్ని తిరిగి నిర్మించుకుంటున్నప్పుడు దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. టెంపుల్ని నిర్లక్ష్యం చేశారు. టెంపుల్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, యాజకుల్ని, లేవీలను, ఇటు పూర్ పీపుల్ని పట్టించుకోవాలనే ఒక నిబంధన, ఆజ్ఞను వాళ్ళు తృణీకరించేశారు. మనం వెళ్ళి అర్పించటమే ఎక్కువ, మళ్ళీ వాళ్ళు మనం ఇక్కడ పోషిస్తామన్నట్టుగా తయారయ్యారు. సో నెహెమ్యా సంస్కరణలు చేస్తూ ఇవన్నీ మళ్ళీ రిట్రీట్ చేస్తున్నాడు. సో బ్రీఫ్గా నేను స్టోరీ లింక్ చెప్తాను. ఏంటంటే, యాజకులందరూ వ్యవసాయానికి వెళుతున్నారు అని తెలిసింది. యాజకులందరూ వ్యవసాయం చేస్తున్నారని తెలిసింది. ఎవరికి? నెహెమ్యాకి. ఏమైపోయారు వీళ్ళంతా అని అంటే, సార్ వ్యవసాయం చేస్తున్నారు అన్నారట. 13వ అధ్యాయంలో మీకు అవి చూడొచ్చు. 13వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ స్టోరీస్ అన్నీ ఉన్నాయి. 10వ వచనం, 13వ అధ్యాయం 10వ వచనం. ఆ తర్వాత మీరు చదువుకోండి. 2 మాటలు చూడండి. 10వ వచనంలోనేమో వీళ్ళందరూ పొలాలకు వెళ్తున్నారని ఉంది. ఏంటి పొలాలు అనంటే, యాజకులకి ఇల్లు గడవట్లేదు, యాజకులకి ఆహారం దొరకట్లేదు. ఎందుకంటే చూడండి ఎంత విచారకరమో, ఇంతమంది, ఇన్ని గోత్రాల, లక్షల కుటుంబాలు ఉన్న ఈ ఇశ్రాయేలు సమూహంలో సిన్సియర్గా బలులు అర్పించి తమ అర్పణలు తీసుకొచ్చి దేవాలయంలో గనక పెడితే, వాటి ద్వారా ఇటు పేద ప్రజలు, పరదేశులు, తల్లిదండ్రులు లేని వారు, విధవరాండ్రు, అటు లేవీల సమాజం మొత్తం కడుపు నిండా తినచ్చు అనే ఒక చిన్న ప్రిన్సిపల్ ఇన్ని లక్షల ప్రజలు, ఈ గోత్రాల ప్రజలు వదిలేశారు. వీళ్ళ కడుపులు మాడి ఆకలికి అలమటించే ఒక కండిషన్ వచ్చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో, గతి లేని పరిస్థితుల్లో మనం ఏ పని చేయొద్దని దేవుడు అన్నప్పటికీ మనకు సర్వైవల్ కష్టం అయిపోయింది కాబట్టి పొలాలకు వెళ్ళి కూలి పని చేసుకుంటున్నారంట వాళ్ళు. ఏమైపోయారు యాజకులు అంటే, పొలంకి వెళ్తున్నారని తెలిసింది. నెహెమ్యా చాలా బాధపడ్డాడు. అరే, ఇంతమంది ఉండి ఒక చిన్న కమ్యూనిటీని మీరు బాధ్యత తీసుకొని పోషించలేకపోతున్నారు,
మరి మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించాలి దేవుడు? మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీ ద్వారా వాళ్ళను పోషించాలని దేవుడు సంకల్పించినప్పుడు మీరు మీరు మీ బాధ్యత నెరవేర్చకపోతే ఎట్లా? మీరు కడుపు నిండా తింటున్నారు, ఒక 2 వర్గాల ప్రజలు నిర్లక్ష్యం చేయబడుతున్నారు. నెహెమ్యా గ్రంథం చివరికి వచ్చేటప్పటికి అది మెయిన్ కాంటెక్స్ట్. అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. మందిరపు గదులు అంటే వచ్చిన పదార్థాలన్నీ సార్ట్ అవుట్ చేసి ఒక్కొక్క గదిలో స్టోర్ చేసేవాళ్ళు అనమాట. స్టోర్ హౌస్ అని అన్నారు. మాంసం అంతా ఒక గదిలో, గోధుమ పిండి అంతా ఒక గదిలో, ఆయిల్ అంతా ఒక గదిలో, ప్రథమ ఫలాలన్న గదిలో, వాటి కేటగిరీని బట్టి ఆ గదుల్లో పెట్టేవాళ్ళు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39లో ఉంది. తర్వాత 13వ అధ్యాయంలో అక్కడక్కడ ఈ మాటలు ఉన్నాయి. 13వ అధ్యాయం 5వ వచనం మీరు చూడొచ్చు. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన 10వ వచనం మీరు చూడొచ్చు. తర్వాత 12వ వచనం మీరు చూడొచ్చు. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి చేయాలి, ఒక సిస్టమ్ నిర్వహణ. సో నెహెమ్యా వాటిని కొంత రెక్టిఫై చేశాడు. అవన్నీ ఒక చోట పెట్టి ఒక గదులు తయారు చేశాడు. వాటిని ఆర్గనైజ్ చేసే పనులు మళ్ళీ ఇచ్చేశాడు. కొంతకాలం బాగానే ఉంది. మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ. మళ్ళీ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. అసలు దేవాలయానికి ఎవరు రావట్లేదు. చూడండి, దీని మీదే 2 వర్గాల ప్రజలు బ్రతుకుతున్నారు అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత రెగ్యులర్గా ఇది మనం మెయింటైన్ చేయాలి. దీని మీదే వాళ్ళకి ఆహారం, వాళ్ళ సర్వైవల్ ఉందన్నప్పుడు అది జాగ్రత్తగా ఇవ్వాలి. ఇదంతా ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోయారు. ఘోరమైన సంగతి ఏంటంటే మలాకి గ్రంథానికి వచ్చేటప్పటికి వాళ్ళు గుడ్డి వాటిని, కుంటి వాటిని, దోషం కలిగినవి, రోగగ్రస్తమైనవి, పనికి మాలిన వాటిని అర్పణగా తీసుకొచ్చి పెడుతున్నారు. అది ఏమన్నా తింటా పనికొస్తుందా? పనికిరాదు. నువ్వు వండుకొని తినడానికి పనికిరాంది నిర్దోషమైన అర్పణలాగా తీసుకొచ్చి దేవుడికి ఎట్లా అర్పిస్తావు? అది ఎవరికి పెడతావు? ఎవరికి పెట్టవు. యాజకుడు కూడా బలి అర్పించి తీసుకెళ్లి పక్కన పడేస్తాడు, కంపు కొట్టేదాన్ని. సో ఏమైందంటే యాజకులు కూడా కాంప్రమైజ్ అయ్యారు. మాకు మీరు డబ్బులు ఇస్తే మేము నీకు ఈ పనికి మాలిన కుళ్ళిపోయిన అర్పణను బలిపీఠం మీద పెట్టి మేము ప్రాసెస్ చేస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి, బికాస్ మేము బతకాలి కదా. సో ఏం జరిగిందంటే మేము అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ ఇటువంటి కళంకితమైన అర్పణలు మేము దేవుడికి అర్పించం అనే యాజకుడు లేకుండా పోయాడు. దేవుడు ఆక్రందించాడు. మొదటి అధ్యాయం, అయ్యో ఒక్కడు కూడా లేడా మీ దగ్గర? దేవాలయం తలుపులు మూసేసి బలిపీఠం వెలిగించకుండా, అసలు ఇక్కడ ఏం లేదురా బాబు, రావద్దని చెప్పేవాడు ఉంటే బాగుండు, ఎందుకు ఇలా మీరు చేస్తున్నారు అని దేవుడు బాధపడ్డాడు. దెన్ కమ్స్ అవర్ కాంటెక్స్ట్. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. మలాకి గ్రంథం 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుడు చాలా కోపంతో, చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను వెరీ సూన్ నేను యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఒకసారి సడన్గా విజిట్ చేస్తాను మీ దేవాలయాన్ని. మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నేను ఒక్కొక్కడే లెక్క తేలుస్తానని చెప్తున్నాడు. సో అది 3వ అధ్యాయం ప్రారంభ వచనాలు చెప్పాడు. సడన్గా ఆయన వస్తాడు, దేవాలయాన్ని చెక్ చేస్తాడు. వచ్చినప్పుడు ఏమేం చేయాలో నేను చేస్తాను. ఆల్రెడీ స్ట్రైట్గా చెప్తున్నాడు. ఆయన వస్తే ఎవరు భరించగలరు? ఆయన కంసాల అగ్ని వంటి వాడు, చాకలు వాని సబ్బు వంటి వాడు. హఠాత్తుగా వస్తాడు దేవాలయానికి. కంసాలు ఏం చేస్తాడు? మొత్తం కరగబెట్టేసి మలినం మకిలి అంత తీసేస్తాడు. చాకలవాణి ఏం చేస్తాడు? సబ్బు రాసి, మన మాటలు చెప్పంటే చితక బాధేస్తాడు, మురికి వదిలించే వరకు బాధతోనే ఉంటాడు. ఏ సివియర్ ట్రీట్మెంట్, ఏ సివియర్ పనిష్మెంట్. దాని కింద వచనాల్లో కూడా ఉంది, వెండిని శోధించినట్లు కూర్చుంటాడు. సీరియస్గా తీసుకుంటాడు దేవుడు, చాలా సీరియస్గా తీసుకుంటాడు. దాన్ని ప్రక్షాళన చేసే వరకు నేను వదలను అని చెప్పాడు. ఇదొరట్లాగా ఉండదు, చాలా సీరియస్గా ఉంటుంది అని చెప్పాడు. 5వ వచనం, తీర్పు తీర్చడానికి నేను వస్తున్నానని చెప్పాడు. ఈ మాటలన్నీ మనం గమనించాలి. తీర్పు తీర్చడానికి వస్తున్నాను. అయితే ఏంటట మలాకి కాలంలో ఉన్న పరిస్థితి? 5వ వచనంలో అక్కడ చిల్లంగి వాండ్రు ఉన్నారట, వ్యభిచారులు ఉన్నారట, అప్రమాణికులు ఉన్నారట.
వీళ్ళెందుకు దేవాలయంలో ఉన్నారు? దేవాలయంలో ఉండాల్సింది యాజకులు కదా, లేవీయుల సమూహం కదా, దేవాలయ పనిలో బాధ్యతలు తీసుకున్న వాళ్ళు కదా ఉండాల్సింది. వాళ్ళందరూ ఏమైపోయారో తెలీదు. చిల్లంగి వాండ్రు, వ్యభిచారులు, అప్రమాణికులు. చిల్లంగి వాండ్రు అంటే మామూలు మాట చెప్పాలంటే క్షుద్ర శక్తుల్ని పూజించే వాళ్ళు అనమాట. అన్య దేవతల్ని, చేతబళ్ళు, లేకపోతే బ్లాక్ మ్యాజిక్, ఇటువంటి క్షుద్ర శక్తులు, క్షుద్ర పూజలు చేసే వాళ్ళు వచ్చి దేవాలయాన్ని టేక్ ఓవర్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. వీళ్ళని అలా రానిచ్చారు అంటే ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట. ఎందుకు? ఆ ముందు అధ్యాయంలో మనం చూస్తాం, వీళ్ళు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, అన్య దేవతలను ఆరాధిస్తున్నారు. కాబట్టి ఆ జెంటైల్ ప్యాగన్ ప్రాక్టీసెస్ అన్ని యెరూషలేం దేవాలయంలో పెట్టేశారు. 2వ అధ్యాయంలో ఆయన అంటున్నాడే, మలాకి 2లో, యెరూషలేంలో చాలా హేయమైన క్రియలు జరుగుతున్నాయి. ప్యాగన్ ప్రాక్టీసెస్, ప్యాగన్ వర్షిప్ అండ్ ప్యాగన్ మ్యారేజెస్. ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే 5వ వచనంలో మీరు చూస్తే, నాకు భయపడక, దెర్ ఇస్ నన్ హూ ఫియర్ గాడ్. దేవునికి భయపడేవాడు ఎవడు లేడు అక్కడ. అందరూ దేవుణ్ణి, దేవాలయాన్ని విస్మరించేశారు. ఆటోమేటిక్గా యాజక సమూహాలని, లేకపోతే లేవి గోత్రాలని, అటు పూర్ పీపుల్ని విస్మరించేశారు. నౌ సీ ద రిజల్ట్. వారి కూలి విషయంలో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి, చూడండి ఎంత 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 క్లియర్గా ఉందో. వీళ్ళు కూలివారిని పట్టించుకోవట్లా. ఏ కూలివారిని, ఏ విధవరాండ్రను, ఏ తండ్రి లేని వారిని, ఏ పరదేశుల్ని, ఏ అనాథల్ని తన పక్కన పెట్టుకొని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నిలబడి, ప్రభువా వీళ్ళందరినీ నువ్వు నాకు ఇచ్చావు, వీళ్ళందరి బాధ్యత నాకు చూసుకోమనే బాధ్యత నాకు ఇచ్చావు, నన్ను ఆశీర్వదించావు, ఇదిగో మేమందరం కలిసి నీ సన్నిధికి వచ్చామని చూపించుకోవాల్సిన ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండాల్సిన ఒక వ్యక్తి ఇవాళ వాళ్ళందరికీ కనీసం కూలి డబ్బులు ఇవ్వట్లేదట. వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నారు, డబ్బులు ఇవ్వట్లేదు. ఐగుప్తీల్లాగా ప్రవర్తిస్తున్నారు, కూలి చేయించుకొని కూలి డబ్బులు ఇవ్వట్లేదు. తండ్రి లేని వారిని బాధ పెడుతున్నారు, విధవరాండ్రను బాధ పెడుతున్నారు, పరదేశులకు అన్యాయం చేస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి వచ్చి తలదాచుకుంటాకు వస్తే మా దగ్గర బతకచ్చు మీరు హ్యాపీగా అని అనలేకపోతున్నారు. పని చేయించుకొని డబ్బులు ఎగ్గొడుతున్నారు, అన్యాయం చేస్తున్నారు. వాళ్ళ మీద దృఢంగా సాక్ష్యం పలుకుతానని దేవుడే అంటున్నాడు. అప్పుడు వచ్చింది ఈ కాంటెక్స్ట్. మీరు ఏం చేశారు? నేను ద్వితీయోపదేశ కాండం నుంచి చెప్తున్న సంగతులు మీరు వినట్లేదు కదా, మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ ఎందుకు రిపీట్ చేస్తున్నారు? నేను దీన్ని సీరియస్గా తీసుకుంటానని దేవుడు వార్న్ చేస్తున్నాడు. ఆ సందర్భంలో వచ్చిన స్టేట్మెంట్ అనమాట. ఏంటది? 7వ వచనం, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. ఏం తోసేసాం మేము? ఏం కట్టడలు అంటే అప్పుడు చెప్తున్నాడు. ఏం కట్టడలు మర్చిపోయారా? ద్వితోపదేశకాండం 12 మర్చిపోయారా? 14 మర్చిపోయారా? 28 మర్చిపోయారా? నెహెమ్యా స్టోరీ మర్చిపోయారా? దేవాలయం పట్ల మీకున్న బాధ్యతలు, దేవాలయం నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు, దాంతో 2 వర్గాల ప్రజలు ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోయారు. లేవీలను మీరు నెగ్లెక్ట్ చేశారు, పూర్ పీపుల్ నెగ్లెక్ట్ చేశారు. మీరు మాత్రం స్వార్థంగా బ్రతకాలని చూస్తున్నారు. ఇది న్యాయమేనా అని అడిగాడు. దానికి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? దేవుని యొద్ద దొంగిలటం. దేవుని యొద్ద దొంగిలటం. ఏ విధంగా దొంగతనం చేశామన్నారట. ఏ విధంగా దొంగతనం చేశారంటే, ఒక వ్యక్తికి అందాల్సినది అందనీయకుండా మీరు లాగేసుకోవటం దొంగతనమే కదా. పేదవాడికి అందాల్సింది మీరు అందనీయకుండా మీ దగ్గర అయిపోయింది. లేవీలకు చెందాల్సింది చెందకుండా మీ దగ్గర అయిపోయింది, దాని దొంగతనమే కదా. దేవుడే వాళ్ళకి ఇమ్మని నీకు ఇచ్చాడు, వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు అనుభవిస్తున్నావు. ఏమనాలి దాన్ని? దోచుకున్నావని అనొద్దా? కాబట్టి ఏ విషయంలో దొంగతనం చేసామంటే స్ట్రైట్గా చెప్తున్నాడు, 10వ భాగము ప్రతిష్టార్పణలు ఈయక దొంగిలితిరి. మీరు ఏం చేశారని ఎలా అడుగుతారు? మీకు తెలుసు కదా, సంవత్సరాలు జనరేషన్స్ ఘోరమైన ఒక నైతిక బాధ్యతను మీరు విస్మరించారు. ఏదిస్తే టెంపుల్ సస్టైన్ అవుతుందో, ఏం చేస్తే లేవి గోత్రం మనుగడ సాగిస్తుందో, ఏం చేస్తే మీ సొసైటీలో ఉన్న పూర్ పీపుల్ హ్యాపీగా బ్రతుకుతారో అది మీరు చేయటం లేదు.
ప్రత్యేకించబడిన ప్రజలు తమ పని వాళ్ళను కూడా తమ కుటుంబ సభ్యుల్లాగా చూస్తారని చెప్పుకోవాల్సిన ఈ ప్రజలు ఐగుప్తుల్లాగా తయారయ్యారు. తమ చుట్టూ ఉన్న అన్య దేశ ప్రజల్లాగా తయారయ్యారు. వీళ్ళు కూడా మనుషులు దోచుకుంటున్నారు. వీళ్ళు కూడా కూలి పని చేయించుకుని డబ్బులు ఇవ్వట్లేదు. వీళ్ళు కూడా దేవునికి భయపడలేదు, మనుషుల్ని పట్టించుకోవట్లేదు. 9వ వచనం అంటున్నాడు, అందుకు మీరు శాపగ్రస్తులయ్యారు. అందుకు మీరు శాపగ్రస్తులయ్యారు. ఈ జనులు నా యొద్ద దొంగిలుచూనే ఉన్నారు. ఇది ఈనాటిది కాదు ఈ స్టోరీ. యు హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ సెంచరీస్. శతాబ్దాలుగా ఈ పని మీరు చేస్తానే ఉన్నారు. ఈ ఈ ఈ వ్యవస్థ, ప్రత్యక్ష గుడారపు ఈ వ్యవస్థ నేను ప్రారంభించిన దగ్గర నుంచి మీరు చెరలోకి వెళుతున్నారు, వస్తున్నారు, కానీ మీరు పాఠాలు నేర్చుకోవట్లేదు. కాబట్టి ఏంటి, మళ్ళీ సేమ్ ఓల్డ్ కవనెంట్ వార్నింగ్ అండ్ ప్రామిస్. 10వ వచనం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వర్షం పట్టలేదంటే వాళ్ళు బహుశా అనుకుంటారు వర్షం పట్టలేదు, సీజన్ ఒకసారి అయిపోద్ది అంటే లేదు లేదు లేదు. ఇశ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు అలా చేయడు. వర్షం రాలేదంటే ఇట్స్ ఎ వార్నింగ్. 10వ వచనం అంటున్నాడు, మీరు నన్ను శోధించండి. వర్షం ఎందుకు రావట్లేదో మీరు ఆలోచించండి. నేనే ఆపేశాను, మీరు నన్ను శోధించండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా. అందుకు వచ్చింది ఈ మాట, నా మందిరములో ఆహారం ఉండినట్లు. 10వ భాగం అనే మాట మన వాళ్ళు పట్టుకొని దశమ భాగం అంటున్నారు, కానీ దిస్ ఈస్ నాట్ అబౌట్ టైత్ అండి. యాక్చువల్గా దిస్ ఈస్ అబౌట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ 2 కమ్యూనిటీస్. నా మందిరంలో, ఆ మందిరపు గదుల్లో సమృద్ధిగా గదుల నిండా ఆహారం ఉంటే, ఆహారం అంతా బయటికి తీసుకెళ్ళి డెస్టిట్యూట్స్, పూర్ పీపుల్, ఆర్ఫన్స్, విడోస్, ఎవరెవరు నీడీ ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ పంచుతారు. దేవాలయంలో ఏమి లేకపోతే ఏం చేస్తారు? పంచడానికి వాళ్ళకే తింటాక లేదు, వాళ్ళక్కడ పంచుతారు. నా మందిరాన్ని మళ్ళీ ఎప్పటిలాగా మీరు నింపండి. మీరు ఎప్పటిలాగా మీ బాధ్యతలు నిర్వర్తించండి. మీరు శోధించి చూడండి కావాలంటే. మీకు ఎందుకు వర్షాలు రావట్లేదు? నేనే పడినివ్వట్లేదు. నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను మీకు. మీరు నా మాటలు వింటే ఆకాశపు ధననిధి తెరిచి మిమ్మల్ని పోషిస్తాను. మీరు నా మాట వినకపోతే ఆకాశాన్ని మూసేస్తాను. వాళ్ళు దాన్ని ప్రకృతి కారణాలు అనుకుంటున్నారు, కానీ యెహోవా దాన్ని ఆపేశాడని వాళ్ళు అనుకోవట్లేదు. కాబట్టి 10వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు, మీరు దీన్ని శోధించండి, నన్ను శోధించండి. బైబిల్లో ఒకే ఒక చోటట దేవుడు అంది, మీరు నన్ను శోధించండి అని. బహుశా ఇది ఒకటే. టెస్ట్ మీ ఇఫ్ యు వాంట్. నిజంగా ఎందుకు వర్షాలు పడట్లేదో మీరు టెస్ట్ చేసుకోండి. ఒక్కసారి మీరు దేవాలయం పట్ల మీ బాధ్యత నిర్వర్తించండి, దెన్ యూ విల్ సీ ద రెయిన్ కమింగ్. అరే, మనమే చేతులారా చేసుకున్నావరా. నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదును. కుమ్మరించడం అనే మాట వర్షానికి సంబంధించిన పదం అట. పోర్ అవుట్. మళ్ళీ నేను వర్షం పంపిస్తాను, మళ్ళీ మిమ్మల్ని దీవిస్తాను, మళ్ళీ మీ పొలాలు పండుతాయి. 11వ వచనం దాని కంటిన్యూషన్ అనమాట. మీ పంటను తినివేసే పురుగులు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంట, వర్షం ఆపేస్తాడట. అంచెలంచెలుగా వాళ్ళకి కొన్ని ఇండికేషన్స్ ఇస్తాడట. మీరు నా మాట వింటలేదు, నా కోపాన్ని మీరు చవి చూడండి అని వర్షం ఆపేస్తాడట. తర్వాత పురుగులు పడతాయట పొలాలకి, పంట నాశనం చేస్తాయట. అకాలం ఫలాలు అంటే రాలిపోతాయట. తొందరగా వచ్చి తొందరగా పోతాయి. సరైన ఏమంటాము, పిందెలు సరిగా రావు, పూత సరిగా ఉండదు. అకాల ఫలాలు వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. అంచెలంచెలుగా ఈ పొలానికి, తోటలకు సంబంధించిన ఇమేజరీ పదజాలంతో వార్న్ చేస్తున్నాడు అన్నమాట. బట్ నౌ మీరు గనక రిపెంట్ అయ్యి రియలైజ్ అయితే గనక మళ్ళీ ఒకసారి నిజమా కాదా టెస్ట్ చేసుకోండి. ఇది నిజంగా మన బాధ్యత సంబంధించిందేనా, దేవుడే ఆపేశాడా, మళ్ళీ మనం జాగ్రత్త పడాలా అని మీరు అనుకుంటే గనక నా మందిరంలోకి ఏమేమి ఉండాలో అవి తీసుకురండి. నేను ఆకాశ వాకిళ్ళు విప్పి విస్తారంగా దీవెనలు కురిపిస్తాను. అప్పుడు అంటే 13వ వచనం, అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురు. ఇది స్టోరీ మై డియర్ ఫ్రెండ్స్.
ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. దీన్ని ఎంతగా వక్రీకరించేశారు మన బోధకులు అంటే, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన నిబంధనలో ఇదొక భాగమని, ఆ నిబంధనను వాళ్ళు అనుసరించినంత కాలం ఆశీర్వదించబడతారని, ఆ నిబంధనలో ఉన్న ఈ ఆజ్ఞలు వాళ్ళు వైలేట్ చేసినప్పుడు వాళ్ళకి వర్షాలు పడవు అన్న ఒక వార్నింగ్ని మన వాళ్ళు పక్కన పెట్టేశారు. దీన్ని ఎంత కమర్షియల్గా తీసుకొచ్చారంటే మన బోధకులు, నువ్వు దశంభాగం ఇస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు అనే దగ్గర తీసుకొచ్చాడు. బైబిల్ ఎప్పుడు అలా చెప్పలేదు. నెవర్ నెవర్. మీరు దశభాగం ఇస్తే విస్తారంగా ఆశీర్దిస్తారనే మాట అసలు తప్పు. ఇదేమైనా మ్యూచువల్ ఫండ్సా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్లానా? ఇది మీరు ఎంత వేస్తే ఇంత 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 ఇంట్రెస్ట్ కల్పిస్తానంటాకి. మీరు దశంభాగం ఇస్తే అంతకంటే ఎక్కువ ఇస్తాడా? మీరు ₹1,00,000 ఇస్తే 2 లక్షలు ఇస్తాడా? ఇదేమన్నా వ్యాపారమా? ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే ఈ ప్రాస్పరిటీ బోధకులు, మీరేమి ఇవ్వకపోతే ఆయన ఏమి చేయలేడట. మీరు ఎంతో కొంత ఇస్తే ఆయన దాన్ని మల్టిప్లై చేస్తారట. ఏమి ఇవ్వకుండా ఆయన మల్టిప్లై చేయలేడట. ఏదో ఒకటి ఇవ్వాలట. అంటే ఏంటంటే డబ్బులు అడుక్కోవటానికి వాళ్ళు ఎంచుకున్న పద్ధతి ఇది. మళ్ళీ చెప్తున్నాను, మలాకి 3వ అధ్యాయం మనం స్థానిక సంఘాలు ఇచ్చే దశంభాగం గురించింది కాదు. ఇట్స్ అబౌట్ their responsibility towards poor people. It's about their responsibility towards the orphans, widows, destitutes. It's their responsibility towards the Levites. దేవుని పరిచర్యలో కీలక బాధ్యతలు పోషిస్తున్న లేవీ సమాజాన్ని, తమ తోటి పొరుగువారైన అక్కర్లో ఉన్న ప్రజలను పట్టించుకునే ఒక నైతిక, ఆధ్యాత్మిక 2 బాధ్యతలు. స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ లీవైట్స్ అండ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద నీడీ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఆ 2 పక్కన పెట్టి కాంటెక్స్ట్ వదిలేసి, పాత నిబంధనలో అసలు దేవుడికి కానుక ఎందుకు ఇస్తున్నారు, దేవాలయానికి సంబంధించిన రూల్స్ ఏంటి, మొత్తం ఓల్డ్ టెస్ట్మెంట్ స్టోరీ అంతా పక్కన పెట్టేసి, ఈ మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో కూడా పైన వచనాలన్నీ పక్కన పెట్టి నేరుగా 10వ వచనం మీద దూకేసి, మీరు దేవుడికి ఇస్తే దేవుడు మీకు ఇస్తారంటే మోసం చేయటం కాదా? ప్రజలను ప్రలోభ పెట్టడం కాదా? కింద వచనం అన్నా చూడొచ్చు కదా, పై వచనం అన్నా చూడొచ్చు కదా. పోనీ బోధకులు దురుద్దేశంతో చెప్తే వినేవాళ్ళకి ఏమైంది? పాస్టర్ గారు మరి పైన కింద వేరేగా ఉంది కదండి అని కూడా వాళ్ళు అంటలేదు. వాళ్ళకు కూడా ఈ వ్యాపారం, ఈ పాలసీ నచ్చింది అనుకుంటా. మనం డబ్బులు ఇస్తే దేవుడు మన డబ్బులు ఇస్తాడు, బాగుంది ఐడియా. దే మేడ్ గాడ్ ఏ బిజినెస్ మ్యాన్. ఎంత విచారకరం. దేవుడికి డబ్బులు ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడా? మీరు డబ్బులు ఇవ్వకపోతే దేవుడు దీవించలేడా? ఆయనే దేవుడు. మీరేమి ఇవ్వకపోతే మిమ్మల్ని దీవించలేని దేవుడితో మీకు ఎందుకండి? ఆయన ఏం చేస్తాడు? మీకు ఇస్తే ఆయన మల్టిప్లై చేస్తాడా? లేకపోతే చేయలేడా? ఆ దేవుని కించపరచడం కాదా? దేవదోషం కాదా? సో ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ న్యూ టెస్ట్మెంట్ కానీ ఎక్కడా కూడా దేవునికి ఇస్తే దేవుడు మళ్ళీ దాన్ని మల్టిప్లై చేసి మీకు ఇస్తాడు అనే మాట బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. నెవర్. ఇక్కడ వాళ్ళ బాధ్యతలు గుర్తు చేస్తున్నాడు. వాళ్ళు ఎక్కడ విస్మరించారో ఆ వ్యవస్థని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. దేర్ ఎంటైర్ సిస్టమ్ ఈజ్ కరప్టెడ్. యాజకులు సరిగా లేరు, కుటుంబాలు సరిగా లేవు, వాళ్ళ వివాహాలు సరిగా లేవు, వాళ్ళ వర్షిప్ ప్రాక్టీసెస్ సరిగా లేవు, వాళ్ళ సోషల్ కండిషన్స్ సరిగా లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ కరప్టెడ్. మలాకి దాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నాడు. దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తాడనే మాట బైబిల్ చెప్పింది కాదు, దొంగ బోధకులు చెప్పింది. మలాకి ఈజ్ నాట్ అబౌట్ గివింగ్ అండ్ గెట్టింగ్ ద బ్లెస్సింగ్. అది కాదు. మలాకి 3వ అధ్యాయం దేవాలయపు వ్యవస్థ పట్ల, సమాజంలోని పేదల పట్ల, సగటు ఇశ్రాయేలు పౌరుడుకున్న బాధ్యతలు అవి నెగ్లెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి లేని అన్నం మీకెందుకు అని దేవుడు అడుగుతున్నాడు అనమాట. వాళ్ళకి మీరు షేర్ చేసుకున్నప్పుడు నేను మీకెందుకు ఇవ్వాలి అని అడుగుతున్నాడు. యాజ్ లాంగ్ యాజ్ యూ కేర్ ఫర్ దెమ్ ఐ విల్ బ్లెస్ యూ. ఇఫ్ యూ డోంట్ కేర్ ఫర్ దెమ్ ఐ కెనాట్ బ్లెస్ యూ.
నిబంధన కండిషన్స్, ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం చెప్పిన కండిషన్స్. వర్షం పడిందంటే వీళ్ళు మంచిగా జీవిస్తున్నారు, వర్షం పడలేదు అంటే వాళ్ళు తమ బాధ్యతలు విస్మరిస్తున్నారు. దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ప్రజెంట్ డే టైథింగ్. మనం మాట్లాడుకున్న దశమ భాగాలకి దీనికి సంబంధమే లేదు, అసలు వాక్యానుసారం కాదు. సో ఇంకొంచెం జాగ్రత్తగా చూడండి ఆ వచనాలని. మోసపోవద్దు. వక్రీకరణ పేరు మీద చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఇది వక్రీకరించారన్న సంగతి కూడా తెలియకుండా ఆల్మోస్ట్ ఎవ్రీ చర్చ్లో ఎవ్రీ బిలీవర్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దిస్ ప్యాసేజ్. మలాకి 3వ అధ్యాయం అంటే దశమ భాగం ఇప్పటికీ చాలా మంది దశమ భాగం ఇవ్వటం పెద్ద క్రిస్టియన్ సెంటిమెంట్ లాగా పెట్టుకుంటారు. నేను ఆశీర్వదించబడటానికి దశమ భాగమే కారణం అని పెట్టుకుంటారు. దశమ భాగం సిన్సియర్గా ఇచ్చేస్తానని ఒక నిష్టగా మాట్లాడుకుంటారు. దేవునికి ఇవ్వటం సంతోషమే, ఐ అప్రిషియేట్ దట్. కానీ ఇట్స్ నాట్ ఎ స్పిరిచువల్ ప్రిన్సిపల్. అది గొప్ప స్పిరిచువల్ డిసిప్లైన్ లాగా, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఫెయిత్ఫుల్ ఇన్ గివింగ్ గాడ్ విల్ బ్లెస్ మీ అనే కమర్షియల్ ఫార్ములా తీసుకురామాకండి. ఇట్స్ నాట్ ఎ ప్రిన్సిపల్. నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా దేవుడు నీకు ఆశీర్వదించగలడు. గ్రేస్ అంటున్నాం, నీకు అర్హతే లేనప్పుడు ఇవ్వగలిగిన వాడు. నువ్వు ఇస్తేనే ఇస్తానంటే ఆ గ్రేస్కి వాల్యూ లేదు. దేవుడు దయాపూర్ణుడు, సంపన్నుడు, దీర్ఘశాంతంగా వాత్సల్యత కలిగిన వాడు, కృపాసత్య సంపూర్ణుడు, కరుణా సంపన్నుడు. ఆయనకు నువ్వేం అవసరం లేదు, ఆయన నీకు ఇస్తా ఉంటాడు. నీతిమంతులకి అనీతిమంతులకి అందరికీ సమానంగా ఇస్తా ఉంటాడు. వాళ్ళేం దశమ భాగాలు ఇస్తున్నాను, దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు. కాబట్టి దిస్ ఈజ్ ద ట్రూ పిక్చర్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్, ట్రూ పిక్చర్ ఆఫ్ టెంపుల్. దేవుడు మనకిచ్చిన నైతిక బాధ్యతలు, ఆధ్యాత్మిక బాధ్యతలు నెరవేర్చట్లేనప్పుడు అది దేవుడు సీరియస్గా తీసుకున్నాడు అని ఒక చరిత్రను చెప్పడానికి పాత నిబంధనలో రాయబడిన వాక్య భాగాలు ఇవి. అండ్ దిస్ ఈస్ widely misinterpreted in our communities. Thank you. God bless you. Thought to Anil Garu.